ప్రజలు జగన్కు ఓటుతో పోటు పొడిచారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో జగన్ ప్రకటించిన నిరసన కార్యాచరణను ఆయన తప్పుబట్టారు. నవరత్నాల పేరుతో ఇచ్చింది రాళ్లని ప్రజలు గుర్తించే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని చురకలు వేశారు. కల్తీ నెయ్యి నుంచి బాబాయ్ మర్డర్ వరకు 15 కీలక అంశాలపై సిబిఐ, సిట్ విచారణలు జరుగుతున్నాయని అశోక్ బాబు గుర్తు చేశారు. నీకు 11 సీట్లు ఇస్తే నువ్వేదో ఎల్కేజీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం పెడతారు, ఆ చాక్లెట్ ఇస్తేనే వెళ్తా లేకపోతే వెళ్ళనని. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టాటస్ ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా లేకపోతే వెళ్ళనని చెప్పి ఆ ఒక్కరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్ళిపోయావు. అంటే నీ మొహం చూపించడం చేతకాక. నీకు వెన్నుపోటు పొడిచింది మేం కాదు, నీ ప్రజలే నీకు వెన్నుపోటు పొడిచారు. చరిత్రలో నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటనే కత్తితో నిన్ను పొడిచి చంపకుండా 11 సీట్లు ఇచ్చారు. ప్రజల ఓటుని వాళ్ళు సవ్యంగా వాడుకున్నారు.